హలో అండి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు చక్కెరకు బదులుగా బెల్లం, తేనె ఉపయోగించవచ్చా మేడం? ఈ క్వశ్చన్ చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. ఈరోజు తెలుసుకుందాం దాని గురించి. నేను డాక్టర్ గీతా ఇంద్రన్, జనరల్ ఫిజిషియన్, మనోహరి హాస్పిటల్, కోరుట్ల. జనరల్గా డయాబెటిక్ పేషెంట్స్కి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న పదార్థాలని అడ్వైస్ చేస్తాము. అలా చూస్తే చక్కెర బెల్లంని పోలిస్తే బెల్లం గ్లైసిమిక్ ఇండెక్స్ చక్కెర కన్నా చాలా ఎక్కువ. అంటే చక్కెర తింటే షుగర్ లెవెల్స్ ఎలా పెరుగుతాయో బెల్లం తింటే అంతకన్నా ఎక్కువ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి చక్కెరకి బదులుగా బెల్లం వాడకూడదు. అలాగే తేనె గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. తేనె కూడా యూజ్ చేయవద్దు. కాకపోతే డయాబెటీస్ లేని వాళ్ళకి చక్కెరతో పోలిస్తే బెల్లంలో మెగ్నీషియం, ఐరన్ లాంటి మినరల్స్ ఉంటాయి. హనీలో కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కాబట్టి హెల్త్ పరంగా కాస్త బెటర్ అని, డయాబెటీస్ లేని వాళ్ళకి బెటర్ అని చెప్పవచ్చును. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.